ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును, వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును 10% కమిషన్ తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు. అందుకని చాలామంది రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం. రే 1/2 ఓకే, 2/6 ఓవర్ అన్యాయం. కొట్టోడు చూస్తే కొట్టి చంపేస్తాడు. दिया लंदन में क्या पढ़ा? मैं लिवरपूल यूनिवर्सिटी से ह्यूमन साइकोलॉजी कोर्स किया. वो 1 साल का कोर्स था. और दिल्ली का क्या हाल है? पिछले साल का कोई खबर? 165 rapes and 365 sexual harassments. All these people are psychologically affected bloody savages. Hey, Ram, how are you doing? Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so... Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Please, you need to help me on this. Don't do that. Don't do Please that. help me get an appointment. చెయ్యి మీద వేయకు. Hey, ఇందులో తప్పే ఉంది. What happened? మీ మీద ఎవరైనా చెయ్యేస్తే అరిచి గోల పెడతారుగా, మగవాడంటే లోకువా? Come on. కొట్టనంటే రామ్, ఏమైందిరా? నేను బయలుదేరుతాను. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? రామ్, ఉండ్రా, కూల్రా. హలో హలో ఆగండి. ఏంటి మీ పాటికి మీరు ఒక అమ్మాయి మీద చెయ్యి ఎత్తి వెళ్ళిపోతున్నారు? కొట్టేస్తారా? మీకేంటి ప్రాబ్లం? వెళ్ళండి. లేడీస్ మీద చేయి చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఏంటా లుక్? మెత్తగా ఉంటే ఎవరినైనా కొట్టేస్తారా? ఏది నన్ను కొట్టండి చూద్దాం. ప్లీజ్. ఏంటి మీద చేయేస్తేనే కొడతారా? సే థ్యాంక్స్. ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి. దట్స్ మేనర్స్. సే థ్యాంక్స్. థ్యాంక్స్. దట్స్ బెటర్. ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారో, ఎవరు కొట్టారో, ఎలాగమ్మ కొట్టాడు వాడు, ఎలాగమ్మ కొట్టాడు, ఎలా కొట్టాడు? నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా నేను తిరిగి కొడతాను. టెల్ టెల్. అమ్మో, ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్లో కొట్టాడా? లేదే. మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు? నేనెక్కడ కొట్టాను? నువ్వేగా అడిగావు. పర్వాలేదు, యూ మై అక్క బిడ్డ, డోంట్ వరీ. కానీ వాడిని వదలను. ఏ లూజు, ముందు వాడు ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం. భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గురుగాంకో వాడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. వచ్చాడు. అది 9:30కి రావాల్సిన 8:30కే వచ్చాడు. నమస్తే సార్. ఏ టైంకి వచ్చినా వీటి టైం బాగోలేదు. వదిలిపెట్టను, వదిలిపెట్టను. రేయ్, ఎరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు, అదే నీ ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా? కొట్టరా చూద్దాం. ఏంట్రా వెతుకుతున్నావు? మగాడు కనపట్లేదు. జోకా? మరి నేనెవరిని? రేయ్, నా ఆర్మ్స్ చూసావా? రేయ్, నా బాడీ చూసావా? నేను రాజుగారి ఇంట్లో పెరిగిన కుక్కనే. నీకు కొట్టడమే వచ్చు, నాకు కరవడం కూడా వచ్చు. క్యా? మా అమ్మయ్య మర్గయ్యా. క్యా క్యా క్యా? ముందు లేపవయ్యా. నమస్కారం సెంట్రల్ మినిస్టర్. నమస్కారం. నా తమ్ముడు గురించి మీకు తెలియదు. వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం. వాడితో మీరెందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో? నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది పార్టీకి, నాకు కాదు. అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి. ఇది ఢిల్లీ, గుర్తుంచుకోండి. చెప్పు రావణ. అమ్మా, గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు. నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి. ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణ, ఓటమే లేదు. అది చాలు. హాయ్ దియా.
చెప్పరా. మంత్రి కూతురుని నోయిడా గర్వా సింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు. ఏమంటున్నావురా? నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు. రండ్రా, ఆ బండి ఏ రూట్లో వెళ్తుందో నువ్వు ఫాలో చేయి. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే రామ్జీ, నీ బండి తాళాలు ఇవ్వు. జల్దీ జల్దీ. డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా, అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్. ఏంటా పిచ్చివాగుడు? అది ఇప్పుడు పిచ్చివాగుడే అనుకో, నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు లాగుడు పీకుడు. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా? నువ్వు సెంట్రల్ మినిస్టర్వేగా. ఓ కుదుపున్నారు పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది. 600 కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం. దాని కమిషన్ 60 కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం. అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్ష నా కూతురిని కిడ్నాప్ చేసేటపై కంప్లైంట్ ఇవ్వు. నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు. మీ డాక్టర్ నాయుడులో గర్వా సింగ్ గ్రూప్ ఎత్తుకెళ్లారు సార్. రామ్, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. ఇదంతా పొలిటికల్ ప్రెషర్, కాసేపట్లో సర్దుకుంటుంది. మీరు మాట్లాడండి సార్. నేను ఇంకాసేపట్లో మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాను. హే రామ్, ఊర్లోనే ఉన్నాను తమ్ముడు. ముందు ఇంట్లోపలికి వెళ్ళు. పై రూమ్ లో ఉన్న లాకర్ తెరువు. సత్య ఎక్కడున్నావు? నేను పటేల్ నగర్ వస్తున్నాను రామ్. ఉంది తమ్ముడు. అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు. సిప్కాట్ 23rd సెక్టర్ రామ్. ఎస్, ఆ జియో లొకేషన్ పంపించు. 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి. దాని తాలూకా పత్రాలు 1 గంటలో నీ చేతిలో ఉంటాయి. పార్టీ నుంచి నీకు డబ్బు ఇప్పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను. రాని చూద్దాం. రవి, ఆన్ ది వే, కమింగ్. ఓకే రామ్. ప్రాబ్లం పెద్దదైతే చెప్తాను. ఓకే. పోలీసులతో వచ్చేయండి. तुम लोग कौन हो? क्यों मुझे पकड़ लिया है? तुम जानते हो मैं कौन हूँ? मेरा बाप कौन है? तेरी इतनी हिम्मत? क्या हुआ तेरे बाप मिनिस्टर है? तो डरता हूँ मैं? बुलाओ अपने बाप को और चिल्लाना मत. నేను విజయవాడకు దగ్గరగా వెళుతున్నాను. అలాగే తిరిగి ఊరికెళ్ళిపో. మరి పత్రాలు? పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్ళి అక్కడే భద్రంగా పెట్టు. రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, బాడీగార్డ్ సెక్యూరిటీస్ రాలేదు. కరువా సింగ్ గ్యాంగ్ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడ్రా వాడు? ఏంటిది ఆంధ్ర తెలంగాణ కలిసి ఢిల్లీ జంతర్ మంత్రకు వచ్చాయి? ఏం కావాలి మీకు? ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి. వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఏమయ్యా, తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు. ఇక ఢిల్లీలో ఎవడయ్యా పట్టించుకునేది? ఢిల్లీలో తెలుగును పెంచాలి. ముందు నువ్వు పెరుగు, తర్వాత తెలుగును పెంచుదు గాని. మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతా, దాన్ని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని లోనకు పంపిస్తా. ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని అడుగుతారా? ఈయనకి అడగడమే తెలుసు. సోపుకి తెలుగులో ఏంటి? 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 బబుల్స్. అయ్యో, స్నానం సబ్బు. టీకేమిటి? కల్పింగ్ తాగింగ్. అయ్యో, తేనీరు అందరు తేయాకు నుండి వచ్చును. ఎలా పట్టావురా? నేను నీతి చంద్రిక, పంచతంత్రం, వేమన శతకం, శివపురాణం, మనుచరిత్ర, వసుచరిత్ర, అన్నమయ్య పదాలు, రామదాసు కీర్తనలు ఒకటేమిటి అన్నీ అప్పచెప్తాను. ఇవన్నీ ఏంటయ్యా? వంకాయ్. తెలుగు మాట్లాడాలి, తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు. ముందు మీరు తెలుగు నేర్చుకోండి, తర్వాత మీ పిల్లలకు నేర్పించండి. వెళ్ళండి. అవును, ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావురా? కవిగారు పద్మభూషణ్ సినారే ఇంట్లో 10 సంవత్సరాలు వాచ్మెన్ గా పనిచేశాను. గంధం మోసిన గాడిదకు కూడా వాసన అంటుతుందంటారు, అది ఇదేనా? మహాకవి సినారే ఇంటి వాచ్మెన్ నోట్లో తెలుగు తాండవం చేస్తుందే. అవును గుర్కా గారు, తమరికి తెలుగు చక్కగా మాట్లాడుట తెలిసి గతించిన 7 ఏళ్ల కాలముగా ఎందుచేత కియా కియా అని కాకిలా అరచుచుండిరి? తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు, కొట్టుకు వెళ్ళమని చెప్తారు, కార్లు తుడవమని చెప్తారు.
అందుకే క్యా ఇదే తమరి రాజతంత్రమా? ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు. మీ నోట్లో హిందీ మాత్రమే వస్తుంది. ఇప్పుడు తెలుగు ఎలా తన్నుకొస్తుందో చూడరా. ప్రతివాడికి తెలుగు అంటే లోకం అయిపోయిందిరా.